జార్ఖండ్లో ఆందోళనకు దిగిన నిరుద్యోగులతో అక్కడ ప్రభుత్వం చర్చలు జరిపింది. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ 2 వారాలుగా నిరుద్యోగులు నిరసనకు దిగారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థుల ప్రతినిధి బృందానికి మధ్య చర్చలు కొనసాగాయి. ఈ చర్చలు సానుకూలంగా జరిగాయని నిరసనకారులు ప్రకటించారు. దీంతో విద్యార్థి సంఘాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ గత కొన్ని రోజులుగా రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో ఆందోళనలు కొనసాగుతుండగా ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు 4 మంత్రులతో కూడిన ప్రభుత్వ బృందం 11 మంది సభ్యులతో కూడిన అభ్యర్థుల ప్రతినిధి బృందంతో చర్చలు జరిపింది. ఆ పరీక్షలను రద్దు చేయాలని, ఈ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని, పరీక్షా విధానంలో పూర్తి సంస్కరణలు తీసుకురావాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, తమ డిమాండ్లన్నింటినీ మంత్రుల బృందం ముందుంచామని చర్చలకు హాజరైన ప్రతినిధులు తెలిపారు. ఇక తాము లేవనెత్తిన అంశాలను మంత్రులు చాలా ఓపికగా విన్నారని, తమ డిమాండ్లు న్యాయమైనవి కూడా వారు అంగీకారం తెలిపినట్టుగా తెలిపారు. ఇక తమ డిమాండ్లు అన్నింటినీ త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చినట్టుగా చెప్పారు.